ఒకానొక దట్టమైన అడవిలో సింహం రాజుగా ఉండేది. దానికి మంత్రులుగా నక్క, కాకి, పులి ఉండేవి. అలాంటి అడవిలోకి ఒక ఒంటె ప్రవేశించింది. అప్పుడు మొదలైంది ఈ కథ. అరే, ఈ అడవిలో ఇంతవరకు నీలాంటి జంతువుని చూడలేదే. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నన్ను ఒంటె అంటారు. నన్ను ఎడారి ప్రాంతం నుంచి తీసుకువచ్చారు. నా యజమాని నాతో నానా చాకిరి చేయించేవాడు. మోయలేవన్ని బరువులతో నడిపించేవాడు. ఆ బరువు బాధ్యతలు భరించలేక పారిపోయి వచ్చాను. మంచి పని చేశావు. పద పద, మా రాజుగారి దర్శనం చేయించుకుందువు గాని. ఆయన అనుగ్రహం లభిస్తే ఈ అడవిలోనే హాయిగా కాలం గడిపేయవచ్చు. సరే, నువ్వు కూడా ఈ అడవిలోనే ఉండవచ్చు. చూడ్డానికి మిగతా జంతువుల కంటే దృఢంగా కనిపిస్తున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు కూడా నా మంత్రిగా ఉండు. ఇలా కాలం గడుస్తుండగా కొన్నాళ్లకి అడవిలో విపరీతమైన కరువు వచ్చింది. చిన్న చితక జంతువులన్నీ వలసపోయాయి. అప్పుడు రాజుగారికి తీసుకువచ్చేందుకు ఇవాళ ఆహారమేమి దొరకలేదు. ఇప్పుడేం చేయడం? మీరేమి అనుకోగనంటే రాజుగారి ఆకలి, దాంతో పాటు మన ఆకలి కూడా తీరే ఉపాయం ఒకటి ఉంది. ఏమిటది మిత్రమా? చెప్పు చెప్పు. మరేమి లేదు. ఆ ఒంటెనే రాజుగారికి బలిస్తే పోలా? చూడ్డానికి దృఢంగా ఉంది. పైగా మంత్రివర్గంలో చేరి మనకే పోటీగా మారింది. నీ ఉపాయం బానే ఉందనుకో, కానీ రాజుగారికి దాని మీద బోలెడు అభిమానం కదా. ఆయన దాన్ని ఎలా చంపుతాడు? దానికి ఓ ఉపాయాన్ని ఆలోచించాను. సింహం, దాని చుట్టూ మంత్రులు కొలువుదీరి ఉంటారు. ఏమిటి, ఇవ్వాల కూడా మీరు నా కోసం ఆహారాన్ని తీసుకురాలేదా? ఇలాంటి మంత్రులు ఉండడం నాకు సిగ్గుచేటు. నిజమే మహారాజా, అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. మీరు స్వయంగా నన్నే ఆహారం స్వీకరించండి. ఈ అడవికి మీ అవసరం ఎంతగానో ఉంది. మాదేముంది అల్పులం. కాదు కాదు నక్క బావా, రాజుగారికి నీ సలహాలతో చాలా అవసరం ఉంటుంది. కాబట్టి రాజా, నన్నే ఆహారంగా స్వీకరించండి. అబ్బే, అలా కాదు కాకి మామ. నిన్ను తింటే రాజుగారి నోట్లో ఓ ముద్దకి కూడా సరిపోవు. పైగా అడవంతా తిరుగుతూ రాజుగారికి వార్తలు చేరవేసే బాధ్యత నీదే కదా. కాబట్టి ఓ రాజా, నన్నే మీ ఆహారంగా స్వీకరించండి. ఇదంతా వింటున్న ఒంటెకి ఏం చెయ్యాలో తోచలేదు. కాని మొహమాటం కోసమన్నా తనని తినమని రాజుగారిని వేడుకోవాలి. లేకపోతే తనొక్కతే మంత్రివర్గంలో చెడ్డదానిగా మిగిలిపోతుంది. అందుకని ఆహాహా, నువ్వుండు పులిరాజా. నువ్వు ఎంతో శక్తివంతురాలివి. రాజుగారి మీదకు ఎవరన్నా దండెత్తి వస్తే నువ్వే ఆయనను కాచుకోవాలి. కావాలంటే నేనే రాజుగారికి ఆహారంగా మారుతాను. నాకు ఆయన చేసిన ఉపకారానికి ఇలాగైనా బదులు తీర్చుకోనివ్వండి. శబాష్ మిత్రమా, నీ సూచన భేషుగ్గా ఉంది. రాజా, మీ కన్నబిడ్డ లాంటి మమ్మల్ని చంపి తినడం అంటే మీకెంతో బాధగా ఉంటుందో నాకు తెలుసు. కాని మీరు బాగుంటేనే ఈ అడవి బాగుంటుంది. కాబట్టి మా మిత్రుడైన ఒంటెనే మీరు ఆరగించాల్సిందే. అతని త్యాగాన్ని స్వీకరించాల్సిందే. నక్క పలికిన మాటలు విన్న సింహం ఒక్కసారిగా ఒంటె మీదికి ఉరికింది. మిగతా మంత్రులంతా ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటాయి. అదే విషయం. దుర్మార్గులతో స్నేహం చేయడం, ముందు వెనకలు ఆలోచించకుండా మాట ఇవ్వడం వల్ల పాపం ఆ ఒంటె తన ప్రాణాలనే పోగొట్టుకుంది.